దీపికా నగర్ డౌరీ డెత్ జరిగి వారం కూడా కాలేదు. తుషార్ శర్మ 33 years old డౌరీ వాళ్ళు చనిపోయారు. ఇండియాలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ప్రకారం డౌరీ తీసుకోవడమే కాదు, డౌరీ ఇవ్వడం కూడా ఇల్లీగలే. కానీ మనం ఏం చేస్తున్నాం, డౌరీ అంటే కేసు పడింది కాబట్టి గిఫ్ట్ అని, హెల్ప్ అని, సపోర్ట్ అని చెప్పేసి కట్నాన్ని చాలా నార్మలైజ్ చేసేసాం. సొసైటీలో కట్నం ఇవ్వకపోతే వీడు నన్ను ఏమనుకుంటాడో అని భయంతో కూడా కట్నం ఇస్తూ ఉన్నాం. రీసెంట్గా ఎన్సీఆర్బీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఆన్ అన్ యావరేజ్ ఒక సంవత్సరానికి 6,000 నుంచి 7,000 మంది ఓన్లీ కట్నం వల్ల చచ్చిపోతున్నారు. అంటే రోజుకి 20 మంది. అంటే ప్రతి గంటకి కట్నం కోసం ఒక మనిషి చనిపోతూనే ఉన్నాడు. పెళ్ళాక నువ్వు కట్నం తేవాలి అని ప్రెజర్ పెడుతున్నాడని చెప్పి ఒక భార్య భర్తను చంపడం, నువ్వు కట్నం తీసుకురాలేదని చెప్పేసి భర్త భార్యను చంపడం. మనం ఒక సివిలైజ్డ్ సొసైటీలో బతుకుతున్నావా, లేకపోతే ఒక ఆటవిక సమాజంలో బతుకుతున్నావా? నిన్న దీపికా నగర్, ఈ రోజు తుషార్, రేపు ఎవరో. ఒక ప్రాణం పోయాక అవుట్ రేట్ చూపించే సొసైటీ కంటే ఇలాంటి జరగకుండా సొసైటీ మనకు కావాలి కదా. ఈ టాపిక్ పైన మీరేమనుకుంటారు? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.